ఈ సెషన్లో MySQLలో ఉన్న డేటా టైప్స్ గురించి చూద్దాం. MySQLలో మెయిన్గా 3 రకాల డేటా టైప్స్ ఉంటాయి. అదే న్యూమరిక్, డేట్ అండ్ టైమ్, స్ట్రింగ్. ఇట్లా 3 రకాల డేటా టైప్స్ని మనం ఈ కేటగిరీస్లో చూడొచ్చు. మరి న్యూమరిక్ టైప్స్ తీసుకున్నట్లయితే దాంట్లో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఇలా వస్తాయి. నంబర్ వాల్యూస్ స్టోర్ చేసుకునే డేటా టైప్స్లో ఇంటిజర్ టైప్స్. ఇంటిజర్ టైప్స్లో మనకి డేటా అనేది డెసిమల్ ప్లేసెస్ ఏమీ లేకుండా వస్తుంది. మళ్ళీ ఇంటిజర్ టైప్స్లో ఉన్న డేటా టైప్స్ టినీ ఇంట్, స్మాల్ ఇంట్, మీడియం ఇంట్, ఇంట్, బిగ్ ఇంట్ ఇలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ యొక్క డేటా టైప్ ఎంత బైట్స్ని, ఎంత మెమొరీని ఆక్యుపై చేస్తుంది, ప్లస్ వాటి మినిమం వాల్యూ స్టోరేజ్ ఎంత, మ్యాక్సిమం వాల్యూ స్టోరేజ్ ఎంత అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ టినీ ఇంట్ 1 బైట్ మెమొరీ ఆక్యుపై చేస్తుంది. దాని మినిమం వాల్యూ -128 నుంచి +127 వరకు ఉంటుంది. ఇది సైన్డ్ వాల్యూ, అంటే -2 ప్లస్ అంటే నెగిటివ్ పాజిటివ్ వాల్యూస్ టోటల్ అనమాట. అట్లే అన్సైన్డ్ తీసుకున్నట్లయితే 0 నుంచి 255 వరకు మనం ఆ యొక్క రేంజ్ని చూడొచ్చు. అంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉండవు, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. అదేవిధంగా మిగతా డేటా టైప్స్ అంతా కూడా వాటి యొక్క మెమొరీ సైజుని బట్టి, వాటి యొక్క రేంజ్ని బట్టి మనం ఏ డేటా టైప్ కావాలి, అంటే మనం ఎలాంటి డేటాని స్టోర్ చేస్తున్నాం, ఎంతవరకు మనం ఇంటిజర్ వాల్యూస్ని దాంట్లో స్టోర్ చేసుకోవాలనే దాన్ని బట్టి మనం డేటా టైప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత న్యూమరిక్ టైప్స్లోనే ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్. ఇక్కడ ఫ్లోట్, డబుల్, ఇంకా చెప్పాలంటే రియల్ ఇట్లాంటివంతా కూడా ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్గా చెప్పచ్చు. సో ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్లో మీరు విత్ డెసిమల్ ప్లేసెస్, ఫ్లోటింగ్ పాయింట్స్ కూడా ఉండే వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. బట్ ఇవి ఫిక్స్డ్ కాదు. అంటే మనం ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ 55.6780 అలా ఇచ్చామనుకోండి, దాన్ని రౌండ్ అప్ చేసి ఒక అప్రాక్సిమేట్ వాల్యూని స్టోర్ చేస్తుంది అనమాట, ఆ యొక్క డెసిమల్ ప్లేసెస్ తర్వాత ఉన్న వాల్యూని. సో ఇక్కడ మీరు ఈ ఫ్లోట్కి, డబుల్కి స్కేల్, ప్రిసిషన్ కూడా సెట్ చేయొచ్చు. ఫ్లోట్ ఆఫ్ అని ఇచ్చి బ్రాకెట్లో ఎంత ప్రిసిషన్, ఎంత స్కేలు అనేది కూడా ఇవ్వచ్చు. మరి వీటి యొక్క స్టోరేజీ వాల్యూస్ ఇట్లా మనకి ఉన్నాయి. నెక్స్ట్ ఫిక్స్డ్ పాయింట్ టైప్స్ చూసినట్లయితే ఇక్కడ డెసిమల్, న్యూమరిక్ ఏదైనా ఆల్మోస్ట్ ఒకటే. ఈ రెండింటిని మనం వాడచ్చు. మరి డెసిమల్ తర్వాత మనం ఇక్కడ బ్రాకెట్లో ప్రిసిషన్ ఫస్ట్ ఇస్తాం, కామా స్కేల్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ప్రిసిషన్, 2 అనేది స్కేల్. అంటే టోటల్గా మనం 5 డిజిట్స్ దాంట్లో స్టోర్ చేయొచ్చు. దాంట్లో డెసిమల్ ప్లేసెస్ అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంటాయి అనేది ఇక్కడ ఫిక్స్డ్గా సెట్ చేస్తాం. ఫ్లోటింగ్ పాయింట్లలో లాగా ఇక్కడ రౌండ్ అప్ కావడం అనేది ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెసిమల్ m,0 అన్న, డెసిమల్ ఆఫ్ m అన్న ఒకటే. అంటే ఇక్కడ 0 డెసిమల్ ప్లేసెస్ అని అర్థం అన్నమాట. సో మనకి ఎన్ని డెసిమల్ ప్లేసెస్ కావాలి, ఎంత టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని కావాలి అనే దాన్ని బట్టి ఇక్కడ సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5,2 అంటే ఈ విధమైన నెంబర్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అంటే టోటల్గా 5 డిజిట్స్ ఉన్నాయి, డాట్ తర్వాత 2 డిజిట్స్, ఇది టోటల్ ప్రిసిషన్ 5 అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది.
ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఫర్ డెసిమల్ ఈజ్ 65 అని ఇవ్వడం జరిగింది. మరి అలానే బిట్ వాల్యూస్ని అంటే బైనరీ డేటాని స్టోర్ చేసుకునేదానికి మనం బిట్ డేటా టైప్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బిట్ ఆఫ్ ఎన్ అని ఇచ్చినట్లయితే ఎన్ నెంబర్ ఆఫ్ బిట్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఆ రేంజ్ 1 నుంచి 64 దాకా ఉంటుంది. మరి ఈ వాల్యూస్ని మనం ఇలా ఇస్తాం, బి అని ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 111 అంటే దాని అర్థం 7 అని అర్థం. అట్లానే బి అని ఇచ్చి 1000 ఇట్లా ఇస్తే దాని అర్థం 128 అని అర్థం. ఈ విధంగా బైనరీ ఫామ్లో మనం డేటాని స్టోర్ చేయాలి అంటే బిట్ అనే డేటా టైప్ని యూజ్ చేసుకోవచ్చు. మరి ఈ యొక్క న్యూమరిక్ టైప్స్కి అట్రిబ్యూట్స్ కూడా మనం సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్కి అయితే అంటే పైన చెప్పిన ఇంటిజర్ డేటా టైప్స్కి అయితే బ్రాకెట్లలో ఎన్ని డిజిట్స్ అనేది కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఆఫ్ 3 అని ఇవ్వచ్చు. అంటే ఇక్కడ టైప్ ఆఫ్ ఎన్ అంటే ఇంట్ ఆఫ్ ఎన్. అట్లనే స్మాల్ ఇంట్ ఆఫ్ ఎన్ అంటే ఎన్ అంటే ఇక్కడ ఎన్ని నంబర్లు విడ్త్ దాంట్లో ఉండాలి అనేది కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఇది ఆప్షనల్లో. మరి ఆ యొక్క ఇంటిజర్ న్యూమరిక్ డేటా టైప్స్కే మనం జీరో ఫిల్ అనేది కూడా ఆప్షనల్గా ఇవ్వచ్చు. అంటే డేటా టైప్ తర్వాత జీరో ఫిల్ అని ఇచ్చినట్లయితే మనకి ఎక్కడైతే స్పేసెస్ ఉన్నాయో ఆ స్పేసెస్ బదులు జీరో అనేది ఫిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ ఆఫ్ 3 అని ఇచ్చామనుకోండి మనం డేటా టైప్ని. మరి దాంట్లో మనం 7 అనే వాల్యూని స్టోర్ చేసామనుకోండి. 7 అనేది సింగిల్ డిజిటే కదా. మరి ఇక్కడ 3 డిజిట్స్ మనం ఇవ్వడం జరిగింది. విడ్త్ జీరో ఫిల్ అని మనం ఇచ్చినట్లయితే 7 బదులు 007 అట్లా డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ 1 అని ఇచ్చామనుకోండి, 001 అంటే స్పేసెస్ లేకుండా ఆ స్పేసెస్ని మనం 0 తోటి ఫిల్ చేస్తాం. అదే ఇంట్ ఆఫ్ 5 ఇచ్చామనుకోండి, ఇంట్ ఆఫ్ 5 అని ఇచ్చి దాంట్లో 88 అని స్టోర్ చేసామనుకోండి ఆ యొక్క ఫీల్డ్లో, అప్పుడు ఏమవుతుంది 000 అట్లా ఇచ్చి లాస్ట్లో 88 అని వస్తుందన్నమాట. సో స్పేసెస్ లేకుండా స్పేసెస్ బదులు 0ని ఫిల్ చేయొచ్చు. ఈ విధంగా న్యూమరిక్ డేటా టైప్స్ ఉన్నాయి. అట్లనే డేట్ అండ్ టైం డేటా టైప్స్ చూసినట్లయితే డేట్ టు టైము రెండిటిని స్టోర్ చేసేదానికి డేట్ టైం అనే ఒక డేటా టైప్ని వాడతాం. దీని రేంజ్ ఇలా ఉంటుంది. అంటే ఒకే చోట ఒకే ఫీల్డ్లో మనం డేట్ని టైంని రెండిటిని కూడా స్టోర్ చేయొచ్చు. మరి డేట్ మాత్రమే కావాలి అనుకుంటే డేట్ని వాడచ్చు అనమాట. అట్లానే టైం స్టాంప్ అనేదాన్ని మనం వాడామంటే మనం ఇచ్చిన వాల్యూస్ అంటే కరెంట్ టైం జోన్ని కాస్త యూటీసీ దాంట్లోకి కన్వర్ట్ చేసి మళ్ళీ మనం ఆ యొక్క వాల్యూస్ని అడిగినప్పుడు మళ్ళీ యూటీసీ నుంచి కరెంట్ టైం జోన్కి మారుస్తుందన్నమాట. అది టైం స్టాంప్కి ఉన్న ఈ యొక్క డిఫరెన్స్ అన్నమాట. మామూలు టైంకి టైం స్టాంప్కి డేటా టైప్కి ఉన్న డిఫరెన్స్. దాని రేంజ్ ఎలా ఉంటుంది. మరి ఇక్కడ టైం డేటా టైప్ను కూడా తీసుకోవచ్చు, ఓన్లీ టైంని స్టోర్ చేసేదానికి. మరి ఇక్కడ 24 అవర్స్ ఫార్మాట్, ఇట్లా అవర్స్ మినిట్స్ సెకండ్స్ అని మామూలుగాను, లేదంటే HH అంటే వాల్యూస్ ఇలా కూడా ఉంటాయి. అంటే మనం మామూలుగా 24 అవర్స్ ఫార్మాట్ని యూజ్ చేస్తున్నా కానీ మనం ఈ యొక్క టైం డేటా టైప్ని యూజ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 టైంల మధ్యలో మనకి డిఫరెన్స్ ఎంత అనేది కావాలనుకోండి. అట్లాంటప్పుడు ఒక టైంకి ఇంకొక టైంకి మధ్యలో ఇంటర్వెల్లో ఎక్కువగా ఉందనుకోండి, ఇన్ని గంటలు అని, అంటే 24 అవర్స్ కాకుండా ఒక
500 అవర్స్ అట్లా ఉన్నప్పుడు 3 డిజిట్స్ అవసరం అవుతాయి కాబట్టి ఇక్కడ 3 డిజిట్స్ ఫార్మాట్ని కూడా అవర్స్లో మనం యూజ్ చేస్తాం. మరి ఇయర్ టైప్లో 2 డిజిట్స్ ఇయర్ 4 డిజిట్స్ ఇయర్ మనం ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాని రేంజెస్ ఇలా ఉంటాయి. స్ట్రింగ్ టైప్స్ చూసినట్లయితే క్యార్ దీని రేంజి 0 నుంచి 255 వరకు ఉంటుంది. అంటే ఆ యొక్క ఆస్కీ వాల్యూని బట్టి అక్కడి నుంచి ఈ రేంజి అంటే 0 ఆస్కీ వాల్యూ నుంచి 255 ఆస్కీ వాల్యూ వరకు ఇది క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోగలుగుతుంది. 0 to 255. మరి varchar యొక్క లెంత్ 0 నుంచి 65,535 వరకు ఉంటుంది. అంటే క్యారెక్టరు మామూలు క్యారెక్టర్ మీకు ఫిక్స్డ్ లెంత్లో తక్కువ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. అంటే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది ఇక్కడ 0 నుంచి 255 వరకు ఉంటాయి. మరి varchar రేంజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అట్లనే బైనరీ డేటాని స్టోర్ చేసుకునేదానికి ఇక్కడ బైనరీ 0 నుంచి 255 వరకు వేర్ బైనరీ ఆల్మోస్ట్ varchar యొక్క లెంత్ అనమాట. బైనరీ ఫార్మాట్లో ఈ యొక్క స్ట్రింగ్స్ స్టోర్ అవుతాయి. నెక్స్ట్ BLOB బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్స్ అని అంటాం. సో ఇక్కడ బైనరీ ఫార్మాట్లో డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. దీంట్లో మళ్ళీ టినీ బోల్డ్, మీడియం బ్లోబ్, అట్లనే లాంగ్ బ్లోబ్ ఇట్లా వాటి యొక్క రేంజ్ని బట్టి ఈ BLOB డేటా టైప్స్ ఉన్నాయి. వీటిల్లో బైనరీ స్ట్రింగ్స్ని మనం స్టోర్ చేయొచ్చు. మరి అదేవిధంగా టెక్స్ట్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేసేదానికి మళ్ళీ ఇక్కడ టినీ బ్లోబ్ అట్లనే మీడియం లాంగ్ ఇలా ఉన్నాయి. ఎనం టైప్స్ కూడా ఉంది. ఎన్యూమరేటెడ్ టైప్స్ని జనరేట్ చేసి వాటిల్లోకి వాటిలో జనరేట్ అయిన వాల్యూస్ని మనం టేబుల్లోకి స్టోర్ చేసుకునే విధంగా ఎనం టైప్స్ని వాడచ్చు. అట్లనే సెట్ టైప్స్ని కూడా వాడచ్చు. సెట్ టైప్స్ 0 or more కామా సపరేటెడ్ వాల్యూస్ మ్యాక్సిమం 64 వాల్యూస్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్గా మనం ఈ యొక్క సెట్ టైప్స్లో స్టోర్ చేసి టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ యొక్క వాల్యూస్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి రకరకాల డేటా టైప్స్ ఉన్నాయండి.